హాయ్, వెల్కమ్ టు యువర్ మై ఛానల్. డ్యూడ్ మూవీ గురించి చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరూ వెళ్ళి సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా మామూలుగా లేదు, చాలా అద్భుతంగా ఉంది. కొత్త కథలా అనిపించింది నాకైతే. చాలా డిఫరెంట్గా తీశారు. ఒకవేళ మనకు తెలిసిన కథ అయినా కానీ దాన్ని కొత్తగా తీశారు, డిఫరెంట్గా తీశారు. కొత్తగా ఉంది స్క్రీన్ ప్లే, కెమెరా వర్క్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, హీరో గారి యాక్టింగ్ అదిరిపోయింది, హీరోయిన్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అసలు తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు ఇటు అటు తెగ తిరుగుతూ ఉంటుంది. కొన్ని సీన్లు ఎక్స్పెక్ట్ చేయలేము, కొన్ని సీన్లు ఎక్స్పెక్ట్ చేయగలము. కానీ ఏంటంటే సినిమాని అర్థమయ్యేలాగా, సినిమాని అర్థం చేసుకునేలాగా చాలా అద్భుతంగా తీశారు సినిమా. మైత్రి మూవీ బ్యానర్లో వచ్చిందంటే ఇంకా చెప్పక్కర్లేదు. అది స్టోరీ బాగుంటేనే తీస్తారు వాళ్ళు. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది, ఎవ్వరు మిస్ అవ్వద్దు. సినిమా బాగా తీశారు. ప్రదీప్ రంగనాథరాజు గారు ఫస్ట్ మూవీ లవ్ టుడే మనకు తెలుగులో రిలీజ్ అయినప్పుడు ఎవరైతే ఇలా ఉన్నాడని అనుకున్నాం. కానీ టాక్ విన్న తర్వాత సినిమా వెళ్ళి చూసిన తర్వాత అసలు ఏమన్నా చేశాడు, ఏమన్నా ఉంది సినిమా అనిపించింది. కానీ ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, అలా ప్రదీప్ రంగనాథరాజు టాప్ హీరో అవుతాడు. చాలా అద్భుతంగా చేశాడు ఆయన. సినిమా బాగుంది, చాలా బాగుంది సినిమా, చెప్పక్కర్లేదు. లవ్ టుడే సినిమా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో దానికి 1000 రెట్లు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఎందుకంటే మెయిన్ స్క్రీన్ ప్లే బాగుంది సినిమాలో. స్క్రీన్ ప్లే వర్క్ చాలా బాగుంది, కెమెరా వర్క్ అదిరిపోయింది, చాలా క్వాలిటీ ఉంది సినిమా. పిక్చరైజేషన్ చాలా బాగుంది. మైత్రి మూవీస్ అసలు బడ్జెట్కి వెనకాడలేదు. చాలా బడ్జెట్ మాత్రం గట్టిగానే పెట్టినట్టున్నారు. సినిమా కూడా అంతే క్వాలిటీ ఇచ్చారు. ఇంకా హీరో గారి గురించి చెప్పాలంటే అసలు ఏమన్నా చేశాడు, అసలు మామూలుగా లేదు. ఆయన యాక్టింగ్ చేస్తూ ఉంటే నిజంగా పెయిన్ఫుల్ వస్తుంది అనమాట. మనం ఫీల్ అవుతాం. ఆయన యాక్టింగ్ చేస్తే మనమే చేస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఫీల్ అవుతాం. ఆయన క్యారెక్టరైజేషన్ మనమే చేస్తున్నట్టు, మన లైఫ్లో జరుగుతున్నట్టు అలాగే ఫీల్ అవుతాం. అంత బాగా తీశారు సినిమా, మామూలుగా లేదు. నిజంగా ఆయన ప్రదీప్ రంగనాథరాజు గారు కొన్ని సీన్స్, ఎమోషన్ సీన్ చేసినప్పుడు నిజంగా మన కళ్ళంటి నీళ్ళు కూడా వస్తాయి. అండ్ ఆయన నిజంగానే ఫీల్ అవుతాడు ఆ క్యారెక్టర్ని. ఎక్కడైనా ఒక పెయిన్ ఫీల్ అయినప్పుడు నిజంగానే ఆ పెయిన్ని అలా ఫీల్ అవుతాడు. మనం రియల్గానే ఫీల్ అవుతాడు. సినిమాలో కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. హీరోయిన్ క్యారెక్టరు, హీరో గారి క్యారెక్టరు, మళ్ళీ శరత్ కుమార్ గారి క్యారెక్టరు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ 3 క్యారెక్టర్లు అలా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అలా స్టోరీని ఎక్స్పెక్ట్ చేయలేరు. కొన్ని ట్విస్టులు ఉంటాయి, అవి మనం రివీల్ చేయకూడదు. సినిమా చూసే మనం ఎంజాయ్ చేయాలి తప్ప రివీల్ చేస్తే అది ఇదైపోతుంది. అందుకని ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి. ఇంకా స్టోరీ గురించి చెప్పాలంటే కామన్గా మనలో జరిగేది, కానీ స్క్రీన్ ప్లేతో కొట్టేయారు సినిమాని. చాలా అద్భుతంగా తీశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన మామూలుగా సాంగ్స్ వేసుకునేవాడు, ఆయన ప్రైవేట్ సాంగ్స్ వేసుకునేవాడు. అలాంటిది ఆయన అనిరుద్ధ్ గారు ఏ రేంజ్లో అయితే మ్యూజిక్ ఇస్తారో ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. తమిళ్లో అనిరుద్ధ్ ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టరో ఆ రేంజ్ మ్యూజిక్కే ఇచ్చాడు ఈ సినిమాకి. సింగారి సాంగ్ ఉంటుంది సినిమాలో. అసలు సింగారి సాంగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్కి, ఆ సాంగ్కి అస్సలు బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా పిక్చరైజేషన్ కూడా చాలా బాగా చేశారు. సాంగ్ని బాగా నచ్చుద్ది ఆ పాట. మనకి సినిమా రిలీజ్ అవ్వకముందు ఆ పాట అంత అలా ఎక్కకపోవచ్చు, కానీ సినిమా చూసిన తర్వాత ఆ పాటను పదే వినాలనిపిస్తుంది. సింగారి పాట చాలా బాగుంది, పిక్చరైజేషన్ చాలా బాగుంది. ప్రతి పాట కూడా చాలా బాగుంది. ప్రతి పాట కూడా సిచ్యువేషన్లకు తగ్గట్టుగానే వచ్చింది. చాలా అద్భుతంగా వచ్చింది పాటలు. ఎవరైనా సినిమా చూడని వాళ్ళు ఉంటే సినిమా చూడండి. ఒకవేళ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సినిమాని ఎవ్వరూ మిస్ అవ్వద్దు, చాలా బాగుంది, అద్భుతంగా. థ్యాంక్ యూ. నా రివ్యూ మీకు నచ్చినట్టు